ఎవ్రీవన్ వెల్కమ్ టు న్యూస్ లేటెస్ట్ అప్డేట్స్. ఇప్పుడే మనకి ఒక మెయిన్ ఇంపార్టెంట్ లేటెస్ట్ అప్డేట్ అయితే రిలీజ్ అయింది ఫ్రెండ్స్. అది ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి ఎల్పిజి గ్యాస్ సిలిండర్లపై సీఎం చంద్రబాబు నాయుడు గారు అయితే ఒక ఇంపార్టెంట్ అప్డేట్ని అయితే రిలీజ్ చేశారు. దీనికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని మనం ఇప్పుడు తెలుసుకుందాం. ఇక వివరాల్లోకి వెళ్లే ముందు మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం విజిట్ చేస్తున్నా లేదా ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్లయితే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ని కూడా ట్యాప్ చేసి అందులోని ఆల్ అనే ఆప్షన్ని యాక్టివేట్ చేసుకోండి. అప్పుడు మాత్రమే మేము పెట్టే మెయిన్ ఇంపార్టెంట్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు మీ మొబైల్లో నోటిఫికేషన్గా పొంది మీరు చూసే అవకాశం కలుగుతుంది. అలాగే మరో చిన్న రిక్వెస్ట్, వీడియో నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ ఇచ్చి ఛానల్ని సపోర్ట్ చేయండి. ఇక వివరాల్లోకి అయితే వెళదాం. ముఖ్యంగా ఫ్రీ ఎల్పిజి గ్యాస్ సిలిండర్లపై సీఎం చంద్రబాబు నాయుడు గారు అయితే సంచలన నిర్ణయం అయితే తీసుకున్నారు. ఇక రాష్ట్ర ప్రజలకు భారీ గుడ్ న్యూస్ అయితే చెప్పారు. టీటీడీ కార్యకర్తలే బలమని, వారి త్యాగాలను గుర్తుంచుకోవాలని అని సీఎం చంద్రబాబు అన్నారు. మరికొన్ని రోజుల్లో నామినేటెడ్ పదవుల భర్తీని కూడా చేపడతామని ప్రకటించారు. ఇక మంత్రులు, ఎమ్మెల్యేలు, నియోజకవర్గ ఇన్ఛార్జీలతో సీఎం టెలికాన్ఫరెన్స్ అయితే నిర్వహించి వారికి కీలక ఆదేశాలు జారీ చేశారు. 100 రోజుల్లో ప్రభుత్వం చేసిన పనులనైతే ప్రజలకు వివరించాలన్న కూడా ఆయన కీలక ఆదేశాలు ఇచ్చారు. ఇక దీపావళి నుంచి ఉచిత గ్యాస్ సిలిండర్ పథకం అమల్లోకి రాబోతుందని వెల్లడించారు. త్వరలోనే ఎన్నికల్లో ఇచ్చిన మరిన్ని హామీలను అమలు చేస్తామని కూడా ఆయన అయితే చెప్పడం అనేది జరిగింది. చూశారు కదా ఫ్రెండ్స్, ఏదైతే ముఖ్యమైన ఇంపార్టెంట్ అప్డేట్ అయితే మనకి గ్యాస్ సిలిండర్లపై, ఎల్పిజి గ్యాస్ సిలిండర్లపై దీపావళి నుంచి అయితే ఉచిత గ్యాస్ సిలిండర్ల పథకం అయితే అమలు చేస్తున్నట్లుగా మనకి కీలక ప్రకటన చేశారు. ఇది మెయిన్ ఇంపార్టెంట్ అప్డేట్. అంతేకాకుండా ప్రజల సెంటిమెంట్ అలాగే మనోభావాలతో ఆడుకోవడం వైసీపీకి పరిపాటిగా మారిందని అన్నారు. తిరుమల లడ్డు ప్రసాదంలో జంతుకు ఉపయోగించడం ద్వారా ప్రజల మనోభావాలు దెబ్బతీసిందని ఇక ఆయన అయితే ఆవేదన అయితే వ్యక్తం చేశారు. ఇక పార్టీని మరింత బలోపేతం చేయడానికి చర్యలు చేపడుతున్నట్లుగా కూడా చంద్రబాబు నాయుడు గారు అయితే వివరించారు. ఏదైతే 2029 నాటికి టీడీపీని శక్తివంతమైన పార్టీగా మార్చడానికి కసరత్తు చేస్తామన్నారు. పార్టీలో ఎవరైతే కష్టపడి పనిచేస్తున్నారో వారికి నామినేటెడ్ పదవులు కూడా ఇవ్వబోతున్నట్లుగా ఆయనైతే కీలక ప్రకటన మనకి ఈ విధంగా లేటెస్ట్ అప్డేట్ అయితే ఇచ్చారు. అలాగే మరోవైపు గతంలో పార్టీ తరపున అందించే ప్రమాద బీమా రుసుమును కూడా 2 లక్షల నుంచి ఇక పెంచుతున్నట్లుగా కూడా మనకి చంద్రబాబు నాయుడు గారు అయితే వెల్లడించారు. చూశారు కదా ఫ్రెండ్స్, ఏదైతే ఇక పార్టీ తరపున అందించే ప్రమాద బీమా రుసుమును కూడా 2 లక్షల నుంచి పెంచుతున్నట్లుగా మనకి ఒక కీలక అప్డేట్ అయితే ఈ విధంగా ఉంది. అంతేకాకుండా ఏదైతే దీపావళి నుంచి మనకి అక్టోబర్ నుంచి అయితే ఈ ఉచిత గ్యాస్ సిలిండర్ల పథకం అయితే ఉందో దీనికి సంబంధించిన అప్డేట్ అయితే ఇచ్చారు. ఇదైతే ప్రారంభించబోతున్నట్లుగా మనకైతే భారీ గుడ్ న్యూస్ అయితే చెప్పారు. ఇది మహిళలకి సంబంధించి ఎంతో ఇంపార్టెంట్ అప్డేట్ కాబట్టి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి తప్పకుండా ఈ వీడియోని అయితే తప్పకుండా షేర్ చేయండి. అలాగే వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ ఇచ్చి ఛానల్ని సపోర్ట్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.